సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సంక్రాంతి పండుగకు సంబంధించి భోగి రోజు స్పెషాలిటీ వేరు. భోగితోనే సంక్రాంతి పండుగ మొదలవుతుంది. ఆ రోజు ఉదయాన్నే భోగి మంటలేస్తారు. ఆ మంటల్లో పాత పడిపోయిన వాటిని, పనికిరాని వస్తువుల్ని వేసేస్తారు, కాల్చేస్తారు. ఇలా చేయటంలో ఓ మర్మం ఉంది. అదేమిటి అంటే మన మైండ్ లో కూడా చాలా అవసరం లేని ఆలోచనలు స్టాక్ ఉంటాయి. వాటిని కూడా అలా మంటల్లో వేసి కాల్చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తగా ఉత్సాహం వస్తుంది అని. శీతాకాలం అంటే బోళంత చలి, ఆ చలి నుండి భోగి మంటలు రక్షణ కల్పిస్తాయి. పాత విషయాల్ని కాల్చేసి వాటి సెగతో చలి కాగితే కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో పండగని ఎంజాయ్ చేయడానికి మొదలవుతారు అందరూ. ఈసారి భోగి రోజున రెగ్యులర్ గా ఉండే ఆనందాలతో పాటు మరో ఆనందం కూడా ఉంది. అదే బాలయ్య బాబు నటించిన డిక్టేటర్ సినిమా. తెలుగు సినిమా ప్రేక్షకుల్ని వినోదింప చేయడానికి బాలయ్య డిక్టేటర్ సినిమాతో ఆ రోజునే థియేటర్లకు వస్తున్నారు. నందమూరి అభిమానుల్లో మాత్రం ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. బాలయ్య బాబు సింహ లెజెండ్ తరహాలో మరో బ్లాక్ బాస్టర్ ఇస్తారన్న ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళందరూ ఉన్నారు. కానీ రెగ్యులర్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ అనుమానాలేం పెద్ద డేంజర్ కాదు. భోగి రోజున పాత వాటన్నింటినీ పక్కన పడేసి కొత్త ఆలోచనలు చేసినట్టు డిక్టేటర్ సినిమాలో కొన్ని కొత్త ఆలోచనలు కనబడుతున్నాయి. అవి వర్కౌట్ అవుతాయో లేదో అన్న సంశయాలు మాత్రమే అవి. ఇంతకీ అవేమిటి అంటే కోన వెంకట్, గోపి మోహన్ అండ్ ఆయన రైటింగ్ టీమ్ దాదాపు ఒకే తరహాలో కథలు రాసుకుంటూ వచ్చారు. వాళ్ళ కథల్లో చాలా వరకు హీరో ఒకే రకంగా ఉంటాడు. భుజబలం ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది. చాలా స్మార్ట్ గా మైండ్ గేమ్ ఆడతాడు. ఆ పైన కామెడీకి ఎక్కువ అవకాశం ఇస్తారు. హీరోకి ధీటుగా ఓ కమెడియన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తారు. అనటానికి ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్స్ అంటారే గానీ దాదాపు గోపి మోహన్, కోన వెంకట్ సినిమాలకు సంబంధించి కామెడీనే హైలైట్ అవుతూ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. బాలయ్య బాబు ఈ తరహాలో ఇప్పటి వరకు సినిమా చేయలేదనే చెప్పుకోవాలి. ఆ పైన దాదాపు ఆయన పోషించే పాత్రలన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి, పవర్ఫుల్ గా ఉంటాయి. గోపి మోహన్, కోన వెంకట్ రాసిన కథల్లో హీరోలు అందరూ కూడా స్మార్ట్ హీరోలు గానే పేరు తెచ్చుకున్నారు. కానీ పవర్ఫుల్ హీరోలుగా పేరు గడించిన పరిస్థితి అయితే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ డిక్టేటర్ అనే అల్ట్రా పవర్ఫుల్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే పవర్ఫుల్ క్యారెక్టర్ ని బాలయ్య కోసం తయారు చేశారా లేదా? సినిమాకి సంబంధించిన ప్రమోషన్ మెటీరియల్ చూస్తా ఉంటే చేసినట్టే అనిపిస్తా ఉంది. అలానే ఈ సినిమా గురించి మాట్లాడుతూ అందరూ కూడా బాలయ్య డైలాగులు, బాలయ్య క్యారెక్టర్ ఎదిరిపోతుందని మాట్లాడుతున్నారు. సరైన క్యారెక్టర్ పడితే దాన్ని మామూలుగా వదిలేయటం బాలయ్య బాబుకి చేత కాదు. దాని అంతు చూస్తాడు. పోతే కోన వెంకట్ అండ్ టీం బాలయ్య పందాలోకి వెళ్లి ఆ క్యారెక్టర్ ని రాశారా, లేక బాలయ్యని వారి పందాలోకి తీసుకొచ్చారా అన్నది ఇక్కడ కీలకం. ఈ విషయంగా ఏదైనా కొత్తగా జరిగితే మాత్రం సూపర్ గా ఉంటుంది. చూడాలి మరి శ్రీవాస్ అటువంటి అటెంప్ట్ ఏదైనా చేశారేమో. అలానే జనరల్ గా కోన వెంకట్ అండ్ టీం నుంచి ఓ సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఉండబోయే కామెడీ గురించి ఎక్కువగా మాట్లాడటం, ప్రచారం చేయటం జరుగుతూ ఉంటది. కానీ ఈ డిక్టేటర్ విషయానికి వచ్చేప్పటికి ఎవరు కూడా పెద్దగా కామెడీ గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇది కొద్దిగా అనుమానం కలిగిస్తున్న అంశమే. పోతే సినిమా యూనిట్ బాలయ్యనే హైలైట్ గా పెట్టుకుని సినిమాని ప్రమోట్ చేద్దామన్న స్ట్రాటజీ ఏమన్నా పెట్టుకుందేమో. సినిమాలో సర్ప్రైజ్ గా కామెడీతో ఆకట్టుకుంటారేమో. అలా జరిగితే సూపర్ గా ఉంటుంది. ఎనీహౌ ఇప్పటికైతే బాలయ్య బాబు సెంటర్ గానే ఈ సినిమా ప్రమోషన్ నడుస్తా ఉంది. మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఉంటాయనే అంచనాలు వినపడుతున్నాయి. ఆ పైన సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.